రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం సెంట్రల్ జైలు వద్ద పోలీసులు నిఘా పెంచారు. జైలు బయట అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక చిత్తూరు జిల్లా నుంచి రాజమండ్రికి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు అనుచరులు బయలుదేరారు. రేపటి నుంచి జైల్లో మిథున్ రెడ్డి ములాఖాత్కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ తెలిపారు. రైట్, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక మిథున్ రెడ్డి రేపటి నుంచి ములాఖాత్లో ఎవరినైనా కలిసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి అతను ఆరోగ్యంగానే ఉన్నట్టు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. సెంట్రల్ జైలు వద్ద నిఘాను పటిష్టం చేస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, జైలు వద్ద అదనపు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చిత్తూరు జిల్లా నుంచి కుటుంబ సభ్యులు రేపు మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్న రాత్రి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. అతనికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నటువంటి స్నేహ బాక్ లోనే ప్రస్తుతం ఆయనకి 4196 అనే నెంబర్ ను రిమాండ్ ఖైదీగా కేటాయించారు. అయితే రేపటి నుంచి ములాఖాతులు అనేవి ఉండడం జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజమండ్రిలో ఒక రెంటెడ్ రూమ్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మిథున్ రెడ్డి బయటకు వచ్చేంత వరకు కూడా మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు రాజమండ్రిలోనే ఉండి ఆయనకు సంబంధించినటువంటి అంటే ములాఖాతులు ఇంటి నుంచే భోజనాన్ని జైలుకు పంపించేటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే ఒక ప్రత్యేక ఇంటిని కూడా సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచుతున్నారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికే ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు నిందితులు 11 మంది ఉన్నారో ఇప్పుడు 12వ వ్యక్తిగా మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది. త్వరలో ఇంకా ప్రముఖులు అరెస్ట్ అవుతారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారన్న ప్రచారం నడుస్తున్నటువంటి సందర్భంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు, అదేవిధంగా ఇతర ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండే విధంగా ఈ నిఘాను పెంచే కార్యక్రమంలో భాగంగా సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రాత్రి మిథున్ రెడ్డిని తీసుకొస్తున్నటువంటి క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకోవడం, పోలీసులతో వాగ్వాదం జరిగినటువంటి సందర్భం కనిపించింది. భవిష్యత్తులో అలాంటి వివాదాలు తలెత్తకుండా సెంట్రల్ జైలు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎంపీ మిథున్ రెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకి బీపీ, హార్ట్ రేట్, ఆక్సిజన్ స్థాయిలు సహా అన్ని సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పి జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ప్రకటన చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టు ఆయనకి అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆదేశించడంతో ఇప్పటికే అన్ని సదుపాయాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు కల్పించడం జరిగింది. రేపటి నుంచి ఆ కుటుంబ సభ్యులు ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే పద్ధతిని కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద అయితే ప్రశాంత వాతావరణం ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.